ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं आदर्श जीवन आनंद उपवन कार्यक्रम में एक मधुर कथा वृत्तांत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 15 सितंबर सन 1984 को श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధనల చేత సాధిస్తూ ఉన్నాము. సాధనమున పనులు సమకూరు ధరలోన. అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం ఉంచుకోవాలి. ఎక్కడ చూచినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి. సర్వత్రా పంచభూతాని అష్టం. ఈ ఆరోది లేని లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి. ఎక్కడ చూచినప్పటికీ నపాతాళే నభూతలే, పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడ కూడాను 5 భూతముల కంటే మించినటువంటివి లేవు. ఈ పంచభూతములు కూడాను పరమాత్మని యొక్క ప్రతిబింబములే, ఇవి అంశములే. కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటం ఇదే భగవత్ ప్రీత్యార్థం కూడా అవుతుంది. अनेक असंभव कार्यों को हम संभव बना रहे हैं। साधन से होते हैं कार्य सफल धरती पर। हमें एक तत्व को लक्ष्य में रखना चाहिए कि सर्वत्र व्याप्त तत्व एक ही है के सत्य से अवगत होना चाहिए। सर्वत्र पंचभूतानि षष्टम किंचिन्न विद्यते। हमें निरूपित करना चाहिए कि छठा भूत है ही नहीं। जहाँ देखने पर भी न पाताले न भूतले, चाहे पाताल में हो या भूतल में, पंचभूतों से बढ़कर अन्य भूत है ही नहीं। ये पंचभूत परमात्मा के प्रतिबिंब ही हैं, अंश ही हैं। अतः सबको पंचभूतात्मक मानना यही भगवत प्रीत्यर्थ होगा। ఇలాంటి ఉన్నత భావమును, ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టిని ఉంచుకొని కర్మలు ఆచరించడం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి. మనం పై దృష్టిని మాత్రమే అభివృద్ధి పరచుకోరాదు. ఒకానొక సమయంలో జనక మహారాజు పండిత మహాసభను ఏర్పాటు చేశాడు. ఇందులో గొప్ప గొప్ప పండితులంతా కూడాను అందులో ప్రవేశించారు. ప్రతివాద భయంకరులు కూడాను ప్రవేశించారు. వాగ్ధోరణి లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడాను ప్రవేశించారు. భూమిని కదిలింపచేసేటువంటి వారు కూడాను ప్రవేశించారు. వీరి ప్రతిజ్ఞలు పట్టు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించుటకు ఏమాత్రం అవకాశం లేదు. అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటుంది, కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. ऐसी उन्नत भावनाओं और उन्नत लक्ष्य को दृष्टि में रखते हुए कर्मों का आचरण करते हुए हमें सार्थक जीव बनना चाहिए। हमें बाह्य दृष्टि को विकसित नहीं करना चाहिए। एक बार महाराजा जनक ने पंडित सभा का आयोजन किया। बहुत बड़े बड़े पंडित उसमें उपस्थित हुए। भयंकर प्रतिवादी भी प्रविष्ट हुए। वाक शक्ति से समस्त जगत को पराजित कर सकने वाले भी आए। धरती तक को हिला देने वाले भी प्रविष्ट हुए।
इनकी प्रतिज्ञाओं से परिचित होने पर इनकी शक्ति का बोध होता है। सामान्य लोगों के लिए उस सभा में प्रवेश करने का अवसर ही नहीं था। जब महाराजा जनक सभा कर रहे हैं तो उसमें बड़े बड़ों के लिए ही अवसर था, सामान्य लोगों को कोई अवसर नहीं था। కానీ ఇటువంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు? అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు, అతనికి ఎట్టి సహాయము లేదు, అతనికి దైవ సహాయం ఒక్కటే. కానీ నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు. తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది. కానీ 3 దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు. ఈ సమావేశంలో పాల్గొనుటకై వెళ్ళేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు. ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు. ऐसी सभा में अष्टावक्र ने प्रवेश करने का प्रयत्न किया। अष्टावक्र को कौन अंदर जाने देगा? उनके पास कोई रिकमेंडेशन नहीं था, कोई मदद नहीं थी, मात्र ईश्वर की सहायता थी। ईश्वर में आस्था रखने वालों को कोई कष्ट या हानि नहीं पहुंचती है। तात्कालिक रूप में कुछ अड़चन होने पर भी अंत में विजय ही प्राप्त होती है। 3 दिनों तक वह महाराजा जनक के द्वार पर प्रतीक्षा करते रहे, सभा में उपस्थित होने वाले पंडितों को देखते रहे। बड़े बड़ों को ही ऐसे अवसर मिलते हैं, शायद मुझे भी अवसर मिल सकता है कि विश्वास से डटे रहे। కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు. ఇతను వయోవృద్ధుడు కాదు, మధ్య వయస్కుడుగా ఉంటున్నాడు. ఇతనికి ఏమాత్రం కూడా అనుభవం లేనట్టుగా కనిపిస్తుండాలి. కానీ అనుభవం నిరనుభవం అనేటువంటిది నిర్ణయించడం సాధ్యం కాదు. ఎట్టి పుట్టలో ఎట్టి పాముండును కనుక ఎలాంటి వ్యక్తి యందు ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క విషయములు వెలువడుతుండాయో గుర్తించుకోవాలని జనక మహారాజు అతని లోపల ప్రవేశపెట్టాడు. జనక మహారాజు తన యొక్క స్థానంలో ఆసీనుడయ్యాడు. ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో. उनकी स्थिति को देखकर किसी पंडित ने महाराजा जनक को सूचित किया। अष्टावक्र बूढ़े नहीं, उम्र में प्रौढ़ थे। देखने पर लगता था कि इन्हें कोई अनुभव नहीं है, परंतु ऐसे ही अनुभव या अनुभवहीनता का निर्णय नहीं किया जा सकता है। किस प्रकार की बांबी में किस प्रकार का सांप होगा कहना कठिन है। किस व्यक्ति में किस प्रकार का पवित्र ज्ञान होगा, यह जानने के लिए महाराजा जनक ने उन्हें अंदर बुलवाया। महाराजा जनक अपने सिंहासन पर विराजमान थे, तब अष्टावक्र उस सभा में प्रविष्ट हुए। ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండినటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు. కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు. ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు. కానీ పండితులకు ఆశ్చర్యం వేసింది. మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు, కానీ ఇతను నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది. ఇలాంటి వికార ఆకారంను చూచిన తక్షణమే ఎట్టి మనుషుడికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు. ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు. अष्टावक्र को देखते ही सभा में उपस्थित सभी पंडित जोर से हंसे। महाराजा जनक उनकी ओर एकटक देख रहे थे, वे नहीं हंसे। तब अष्टावक्र उन पंडितों से भी अधिक जोर से हंसे। अब पंडितों को बड़ा आश्चर्य हुआ। उन्होंने सोचा, हमारे हंसने का तो कारण है, लेकिन यह क्यों हंस रहा है? यही एक प्रश्न बन गया। ऐसे विकृत आकार को देखने पर किसी को भी अनायास हंसी आ सकती है। इसे हम मासूमियत भी मान सकते हैं। ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూసి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ. చంటి బిడ్డ నవ్విన తక్షణమే ఎలాంటి వారికి కూడా తెలియకుండానే నవ్వుతారు.
వాళ్ళకి అమాయకత్వంలో ఉండేటువంటి పవిత్రత, కానీ ఇక్కడ పవిత్రతలో ఉండినటువంటి అమాయకత్వంగా రూపొందుతుంది. పండితులందరూ కూడా చాలా గొప్పవారు, అమాయకత్వం ఏమాత్రం కూడా చేరలేదు వాళ్ళు. కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు. जब कोई माँ अपनी बच्ची को लेकर जाती होगी तो पीछे से आने वाले को देखकर यह बच्ची हंसती है. बच्ची को हंसती देखकर कोई भी हंसता है. यह मासूमियत में निहित पवित्रता है. यहाँ सभी पंडित बहुत बड़े बड़े लोग थे. उनमें मासूमियत जरा भी नहीं थी. सभी लोग प्रतीक्षा कर रहे थे कि इस व्यक्ति के हंसने का कारण क्या है. ఊళ్ళో ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరో, కానీ నీ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీనివల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి? అయ్యా, నేను ఇక్కడ ఏదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను. ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజు సమావేశానికి వచ్చి ఉండేవాడిని కాదు. నేను గొప్ప గొప్ప మహా పండితులంతా ఉండారని చెప్పి నేను ప్రవేశించాను, కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు. तब एक पंडित ने साहस जुटाकर पूछा, वत्स, तुम कौन हो? तुम्हारे रूप को देखने के कारण हमें हंसी आई, इसीलिए हम हंसे, परंतु तुम्हारे हंसने का कारण क्या है? तब अष्टावक्र ने कहा, स्वामी, यहां कोई बड़े बड़े पंडितों की सभा होने की बात सुनकर मैं आया, लेकिन ऐसे लोग यहां होने की बात मुझे पता चलती तो मैं महाराजा जनक की इस सभा में बिल्कुल नहीं आता. मैंने सोचा यहां महान पंडित होंगे, लेकिन यहां तो सब चर्मकार ही हैं. ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది. చర్మకారులు అంటే చెప్పులు కుట్టేటువంటి వారు అని దీని అర్థం. ఇంత కఠినమైనటువంటి పదం ఉపయోగపెడుతున్నావా అని అందరూ కూడా చాలా ఉగ్రులైనారు. అప్పుడు అష్టావక్రుడు చెప్పాడు, మీ చర్యలకు ఈ పదమే సరైనటువంటి పదం అన్నాడు. చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు. కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు, నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు, ప్రయత్నం చేయలేదు. కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనము కలిగి ఉంటుండాలి. కనుక ఈ అంతర్దర్శనమే లేనటువంటి యొక్క తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కూడా అవకాశం కాదన్నాడు. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు. ये बातें सुनते ही पंडितों को बड़ा क्रोध आया. चर्मकार का अर्थ जूते बनाने वाला या चमार है. सभी पंडित बहुत क्रोधित हुए कि उनके लिए ऐसे कठोर शब्द का प्रयोग किया गया. अष्टावक्र ने कहा, तुम्हारे व्यवहार के लिए यही शब्द सही है. जूते बनाने वाले को ही चमड़े के बारे में अच्छी तरह से पता चलता है, बाकी लोगों को कुछ पता नहीं चलता है. तुम सब मेरी चमड़ी को देख रहे हो, मेरे पांडित्य को नहीं. जो पंडित होते हैं वे आंतरिक दृष्टि वाले होने चाहिए. ऐसी आंतरिक दृष्टि के न होने पर कोई भी पंडित नहीं हो सकता है. इस सत्य से अवगत महाराजा जनक ने उन्हें पंडितों की सभा में शामिल कर लिया. అదే విధముగానే లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించటం లేదు. కనుక నీ యొక్క దేహ సౌందర్యము, దేహ పటుత్వము, దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమి, చిత్తము యొక్క ప్రభావమి, హృదయం యొక్క శాంత స్వభావమునే తాను పరిశీలిస్తాడు. కనుకనే మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూసుకోవాలి. ఎట్టి సమయం నందు కానీ మనం ఉద్రేకములకు కానీ ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనం గురి కారాదు. इसी प्रकार हम बाह्य दृष्टि को विकसित करते हैं, परंतु आंतरिक दृष्टि को विकसित करने के प्रयत्न नहीं कर रहे हैं. तुम देह की सुंदरता, पटुता और शक्ति को महत्व देते हो, परंतु ईश्वर मानसिक विशुद्धता को देखते हैं.
वह हृदय के शांत स्वभाव को ही परखते हैं। इसीलिए हमें आंतरिक दृष्टि को विकसित करते हुए प्रशांत एवं आंतरिक भावनाओं को बढ़ाना चाहिए। किसी भी स्थिति में हमें क्रोध या आवेश के वशीभूत नहीं होना चाहिए। వారి యందు ఉండినటువంటి భావములు బయట రాని. ఎవరైనా నిన్ను దూషించారనుకో, ఈ దూషించటం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు. దీనికి నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు. ప్రశాంతంగా ఉంటుంటే నీపైన అతనికి కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయట పడిపోని. కానీ దానిని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది. यदि कोई तुम्हारी निंदा करता है तो उससे तुम्हें होने वाला लाभ या हानि कुछ भी नहीं है। इतने मात्र से तुम्हें क्रोधित नहीं होना चाहिए। यदि तुम प्रशांत चित्त से रहोगे तो तुम्हारे प्रति उसका पूरा द्वेष एक बार में ही निकल जाएगा। यदि तुम उसे अपने में संभालने की कोशिश करोगे तो वह तुम्हारे लिए ही खतरा बन जाएगा। ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి. ఈ వాంతులు దేనివల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి? ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లేక యాసిడ్ ఫార్మ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి. ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి. ఎక్కడ మలినము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభమవుతుంది. కనుక దేహంలో ఏ భాగమునందు కూడాను మనం మాలిన్యం చేర్చుకోవటానికి ఏమాత్రం కూడాను పూనుకోకూడదు. కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటాయి. ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు. మందులు ఇస్తే ఏమవుతుంది? ఏదో తాత్కాలికంగా అది నిలిచిపోతుంది, కానీ ఆ యొక్క మాలిన్యం లోపల ఉండినంత వరకు తిరిగి ఎప్పుడైనా మరి రావచ్చు. को वोमिटिंग अर्थात उल्टियां शुरू हो जाती हैं तो किस कारण ये उल्टियां हो रही हैं? अंतड़ियों में व्यर्थ पदार्थ के पहुंचने अथवा वहां एसिड के उत्पन्न होने के कारण उल्टियां हो रही हैं। जहां मलिनता इकट्ठा होती है वहां कीड़े जमा होते हैं। जहां कीड़े और मलिनता जमा होते हैं वहां अस्वस्थता आरंभ हो जाती है। इसीलिए हमें सतर्क रहना चाहिए कि हमारे शरीर में कहीं भी मलिनता इकट्ठी न हो। भीतर की गंदगी के ही कारण ये उल्टियां आती हैं। ऐसी स्थिति में उसे उल्टियां रुकने के लिए दवा नहीं देनी चाहिए। दवा देने पर तात्कालिक रूप में उल्टियां रुक सकती हैं, लेकिन मलिनता के अंदर रहने पर फिर से कभी भी उल्टियां हो सकती हैं। కనుక ఆ మాలిన్యం బయట పడేంత వరకు నీవు ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు. ఇది పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనతకు కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు. ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు. ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు. ఈ పద్ధతిని మనం అవలంబించాలి. వారు ఏమైనా చెప్పుతున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు. చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని అంతవరకు మనం శాంతాన్ని వహించాలి. ఈ శాంతమే మనకు సౌఖ్యము, ఈ సౌఖ్యమే మనకు సంతోషము, ఈ సంతోషమే మనకు స్వర్గము. ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి యొక్క భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు. मलिनता के पूरी तरह से निकल जाने तक कोई दवा नहीं देनी चाहिए। उल्टियों के थम जाने के बाद कमजोरी को दूर करने के लिए दवा दे सकते हो। उल्टियों के कारण व्यक्ति कमजोर पड़ जाता है। तब हम जो भी कहें वह हमारी बात सुनता है। इस विधि को हमें अपनाना चाहिए। उनके कुछ भी कहते रहने पर हमें टोकना नहीं चाहिए। उन्हें पूरी तरह से अपना द्वेष उगल लेने देना चाहिए और हमें शांत भाव से रहना चाहिए। यह शांत भावना ही हमारे लिए सौख्य है। यह सौख्य ही संतोष है। यह संतोष ही स्वर्ग है। ऐसी स्वर्ग तुल्य भावना को त्याग कर अनावश्यक ढंग से क्रोधित नहीं होना चाहिए। ఈ ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం. ఉన్న సద్గుణములు అన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణము. అనేక పర్యాయంలో చెప్పాను. క్షమ సత్యం, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ ధర్మంబు, క్షమ సంతోషము, క్షమ సర్వము, క్షమ సర్వస్వము, సర్వలోకములందు. ఈ క్షమను మనము కలిగి ఉండినప్పుడే
వానికి దమము ఉపరతి తిత్స అన్ని కూడా ప్రవేశిస్తాయి. కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి. ఈ దుర్గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధం. పైపైన సోపులు పౌడర్లు వేసుకొని తిక్కొని కేవలం పవిత్రంగా ఒక వాసన నూనెంతా వేసుకొని ఉండినంత మాత్రం అది పరిశుద్ధం కాదు. పైన శుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును, కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటిది. मानव के लिए यह संयम ही प्रधान गुण है. सभी सद्गुणों में यही महान है. अनेक बार मैंने कहा, क्षमा सत्य है, क्षमा धर्म है, क्षमा वेद है, क्षमा अहिंसा है, क्षमा धर्म है, क्षमा संतोष है, क्षमा सर्वस्व है सब लोकों में. इस क्षमा के होने पर उसमें दम, उपरति और तितिक्षा सब प्रवेश करते हैं. अतः अंतस को पवित्र रखना चाहिए. दुर्गुणों को दूर करना ही आंतरिक विशुद्धता है. बाहरी तौर पर साबुन, पाउडर और खुशबूदार तेल लगाना मात्र विशुद्धता नहीं है. बाह्य स्तर पर विशुद्धता कर सकते हैं, लेकिन आंतरिक शुद्धता अत्यंत आवश्यक है. కారణమేమనగా అంతర్బహిర్త సర్వవ్యాప్య నారాయణ. భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు. కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి. ఇదే పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి. బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు. అంతర్భావం నందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు. इसका कारण क्या है? अंतर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः. ईश्वर भीतर और बाहर दोनों जगह हैं. इसीलिए हमें निरूपित करना चाहिए कि ईश्वर का स्थान विशुद्ध है. इसे अत्यंत पवित्र रखना चाहिए. बाह्य जगत में विद्यमान ईश्वर हमें दिखाई नहीं देते हैं. आंतरिक भावना में विद्यमान ईश्वर ही हमारे आगे, पीछे और साथ में रहते हुए आंख की पलक की भांति हमारी रक्षा करते रहते हैं. కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి యొక్క వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సాంఖ్యయోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. ఇక్కడ శమము మనశ్శాంతి, దమము ఇంద్రియ నిగ్రహం, ఉపరతి ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి. తితిక్ష ఎట్టి క్లేశ సమయం నందైనా కూడాను అచంచలమైనటువంటి యొక్క స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి. ఎలాంటి బాధలు, ఎలాంటి దుఃఖములు, ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏ మాత్రం కూడా చలించినటువంటి యొక్క బుద్ధిని, భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి. తితిక్ష ఉపరితి అనగా వాంఛలు ఎందు త్యాగము చేసుకోవటం. శ్రద్ధ అనగా గురువునందు కానీ, పండితులు ఎందు కానీ, తాను విశ్వసించినటువంటి పరమాత్మని ఎందు కానీ నిశ్చలత్వం, ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యమో భగవద్వాక్యాన్నో గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు. సమాధానం, ఈ సమాధానం అంటే ఏమిటంటే అన్నింటి ఎందుకు సంతృప్తి కలిగి ఉంటుండాలి. श्री कृष्ण ने इस सांख्य योग के अंतर्गत स्थित प्रज्ञ के लक्षणों का उल्लेख करते हुए किस प्रकार के गुणों का अनुसरण कर मानव आदर्शपूर्ण बन सकता है का पूरी तीव्रता के साथ उपदेश दिया. शम अर्थात मानसिक शांति, दम अर्थात इंद्रिय नियंत्रण, उपरति अर्थात पवित्र भावना के साथ युक्त तीव्र वेदना, तितिक्षा अर्थात कष्ट के समय में भी अचंचल स्थिरता को बनाए रखना. चाहे किसी भी प्रकार के कष्ट, दुख और चिंताएं हों, परंतु ऐसी स्थिति में भी अविचल बुद्धि और भ्रम रहित मन का होना ही तितिक्षा है. उपरति का अर्थ है इच्छाओं को त्याग देना. श्रद्धा का अर्थ है गुरुओं, पंडितों और जिस ईश्वर में आस्था हो उनके द्वारा कथित वाक्यों और कथनों में पूर्ण विश्वास का होना.
समाधान का अर्थ है हर स्थिति में संतुष्ट रहना। ఇంతే కాదు, చిత్తేకాగ్రత అత్యవసరం. ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే మానవుని యందు అచంచలత్వము ఏర్పడుతుంది. అచంచలత్వం ఏర్పడినప్పుడే మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది. ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలియందు కొంతవరకు విరక్తి కలుగుతుంది. వాంఛలియందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియములు తమంతట తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది. మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది. అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపమైపోతుంది. इतना ही नहीं, चित्त एकाग्रता अत्यंत आवश्यक है। चित्त एकाग्रता के होने पर ही मानव में अचंचलता स्थापित होती है। अचंचलता के स्थापित होने पर ही तीव्र श्रद्धा प्राप्त होती है। इस तीव्र श्रद्धा के प्रभाव से ही इच्छाओं में विरक्ति उत्पन्न होती है। इच्छाओं के प्रति विरक्ति उत्पन्न होने पर स्वयमेव इंद्रिय नियंत्रण संभव हो पाता है। इंद्रिय नियंत्रण को प्राप्त करने पर मानसिक शांति प्राप्त होती है। मानसिक शांति के स्थापित होने पर आंतरिक एवं बाह्य शुचिता प्राप्त होती है। आंतरिक और बाह्य शुचिता के प्राप्त होने पर संयम ही हमारा स्वरूप हो जाता है। కనుకొని ఈ 5 విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు. కేవలం శ్లోకములు కంఠస్థము చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు. కంఠస్థము చేయటంతో పాటు 1-2 విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి. అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు. కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణా అంతర్ముఖం గావించుకొనుటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను. इसीलिए श्री कृष्ण ने उपदेश दिया कि इन 5 प्रकार की भावनाओं को प्राप्त करना प्रत्येक साधक के लिए अनिवार्य है। मात्र श्लोकों को कंठस्थ करने से कोई प्रयोजन नहीं है। श्लोक कंठस्थ करने के साथ साथ 1-2 विषयों को हमें अपने जीवन में अपनाना चाहिए। तभी गीता का माधुर्य हमारे हृदय में प्रविष्ट हो सकता है। अतः मैं आशा करता हूँ कि प्रतिदिन तुम जिस आनंद की अनुभूति प्राप्त कर रहे हो उसे धीरे धीरे अंतर्मुख कर सकोगे। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।